అందరికీ వందనం. నా యొక్క మానస ప్రతిబింబాలకు మన యొక్క జీవన విధానం తెలియజేసే ప్రతిబింబాలలోకి వెళ్ళిపోతున్నామండి. మనిషి అనేది సహజ లక్షణంతో భూమిలో ఉన్న మట్టితో ఏర్పడిన జీవి. ఇవన్నీ అనుభవించి చివరికి మట్టిలో కలిసే సమయమే భారతదేహం ఒక యాత్ర. దానికి జీవరూపంగా నిజ స్వరూపాలు చూపించేది ప్రతిబింబాలు. చూడండి ఈ ప్రతిబింబాలు ఎలా జరిగింది, దీనికి జీవిత చరిత్ర దాని విధానం చూపిద్దాం. చూడండి. అన్ని తిరిగి పెట్టిండు మొన్న అక్క బాగా కాడ అక్కడ నేను నాగారం కాడ ఉన్నట్టు అక్కడనే ఉన్నారు. ఫోన్ చేసి చూసుకుంటారా బావా, ఏ దాపత వచ్చినా ఊరుకోతారని చెప్పేది బా. ఓ బావా ఏమంటున్నా కదా రాకపోయాను వచ్చారు సంకలు గురించి మరిగా అంటావు నుంచి పోతావయ్యో. ఓయ్యా నేనే నిన్ను కదిలించేదయ్యో. అయ్యా నువ్వు కొత్తింటికి పోతున్నావా అయ్యా. ఓ అయ్యో మా నిల్లు మంచిగా లేదా అయ్యా. ఓ అయ్యో ఆయనే మంచోడు. చిన్నాం రవాణి ఇక్కడ చిన్నాం పిల్లగాని లేడు బయట ఉన్నారు వచ్చారు వాళ్ళందరూ వాళ్ళు మంచి చల్లబట్టు కొడుకు మా నిన్న ఇదరప్పుడు నడుపుతాడు. బంగారు సవత్తమ్మ చిన్నమ్మ కొడుకు ఇది నీకు షుగర్ బీపీతోనే పోయింది ఇది మరి కండ్ల అట్లా పోలే. టీ వచ్చి టీ ఒక్కటే అక్కడ షుగర్ ఒకటి వచ్చింది. షుగర్ వచ్చి ఇప్పుడు 10 ఏళ్ళకి వస్తుంది. కానీ పచ్చవాతం అట ఇలా టీవీ వచ్చింది. టీవీ వచ్చింది కానీ దగ్గు లేని టీవీ, జ్వరం లేని టీవీ. అది కళ్ళ నరాలు పడ్డది. అదే పడ్డట్టుంది. నాకు ఒక్కనాడన్నా మరి అని తగ్గలే. ఈ ఎన్నులకు సూదులు పెట్టి తింటావా నువ్వే అన్న వేసిస్తే తింటా. పుచ్చుకురాడికి పోయి వేసుకొని తినలేవు. వేసిస్తే ఇక తింటా. గిన్నె కాడుతా. నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు వీడికి వచ్చిన ఆయన అనుకుంటా.
నువ్వు మాట్లాడే అందరు మాటలు ఏర్పాటు మాటలా అన్ని ఏర్పాటు చేస్తారు బాట మడిపోతలేదు ఇంటికి వచ్చిందా అన్న గట్లేం చెప్పాల్సిన పని మాట అక్కడ ఉండగానే వాళ్ళు తెచ్చేసి ఇట్లా పెళ్లి స్వయం మా చిన్నమ్మామే బేషన్ మర్చి తీసుకురండి కొద్దిగా చేసింది చేసింది ఇంటి పక్కన ముసలమ్మ ఉన్నది ఇంకా చాలుగా అంతే. హలో 500 రూపాయలు ఈ మూలక ఇదైతే మరి అమ్మ నట్టొస్తుంది నేను అనుకున్నా చెట్లు గట్టిగా అనుకుంటా గ్రామాలు అప్పుడు ముందు ముందు అభివృద్ధి ఉంటది రోడ్డు ఏమంటే ఎంత ఉంటుంది అంటే 3 ఫీట్లు వస్తుంది ఆ చెట్టు వరకు. ఓకే కానీ నేను అదే చెప్పలేను బా అందుకే మా నువ్వు చెప్పా గది ఎందుకంటే చుట్టూ తిరుగుతాడు కదా ఈ సైడ్ పెట్టొస్తా అటు అటు ట్రాక్టర్ దిగేటట్టు బాబాయ్ అటు ఒక 2 గాలు వదిలిపెట్టి ముందు రాని వద్దు గట్టెమ్మడు అయ్యా అన్న తిరుగుతారు డబ్బులు కూడా పెట్టాలా దేవుని అంతే డైరెక్షన్ నాగలైనా డైరెక్షన్ మరి ఆయన ఫోన్ చేయరా ఇప్పుడు చెట్టు ఇంకోటి 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 నాలుగైనా నువ్వు ఒక 2-3 ఫోటోలు వేసి నువ్వు ఒక 2 పాటలు దిగుతా గడపర బంచి లేదు ఇంకన్నా చాలేరా అంత ఖర్చుగా లేదని ఎత్తిపోయి వెరీ గుడ్ పెళ్ళికెళ్ళిగా నీ కూడా పొద్దున పోయి ఉన్నామని అటు పోలే స్నానం చేసి అటు పోయి వచ్చి మళ్ళీ పోయేది లేదు
కొట్టుకాడు పోయి కొంచెం మంచిలో ఉప్పు నీళ్ళు బిఎస్ఎన్ చెప్తలేదు ఈ ఐడియా వీడియో తీస్తాను. హలో ఏదమ్మా బాక్స్ వచ్చిందా? అందులో ఒక వాటర్ క్యాన్ ఇచ్చి పంపండి, ఒకటి ఇంటికాడ దింపి, ఒకటి అందులోనే ఇచ్చి పంపి ఇక్కడ వీళ్ళకు. కుదరదన్న నేను చేయను పోండి, అప్పుడు ఎవడు గడిపోతావు అన్నా. ఇప్పుడు ఈ మేస్త్రి వచ్చి ఇక్కడ పెట్టిరు కదా అనే, ఈ గోరి ఖర్చు ఏంది అని కుట్టుకుడు కాదు, ఇక్కడ కట్టు ఖర్చు ఏంది మాట్లాడతారట. నువ్వు పురుషోత్తం అన్న రారి ఆ మేస్త్రి ఖర్చు దీని ఖర్చు మొత్తం మాట్లాడుతున్నారు. ఉన్న మాట ఏదో బరాబరిగా మాట్లాడు. నేను ఒక్కరికి రారి, నువ్వు మీరు ఒక బలం ఉన్నట్టుందిగా. అయితే మా కాడ జరిగింది అంటే మీకు ఏదైనా కానీ ఎవరైనా కానీ మీ యొక్క కులంలో మాత్రం కాడు పేర్చినా కానీ బొంద తీసినా కానీ ఏం ఖర్చు లేదా? మా వరకు లేదు. మాది వాళ్ళు వస్తే ఇప్పుడు మాది వాళ్ళు కలిసి వాళ్ళు కలిస్తే కంపల్సరీ అనుకుంటారు, కానీ మీ కులం వరకు లేదు. మా కులం వరకు లేదు. కారణం ఎందుకు అంత ప్రతిష్టంగా? ఇప్పుడు మా చనిపోయిన ఏడ్చుకుంటే చేస్తాను, వారికి మన వద్ద సాయం చేయాలి కదా. అది అంటే మానవత విలువలతో మనమే మందు పోపియాలి, ఉండే. కానీ వాస్తవంగా ఇది దాదాపుగా నా ఛానల్లో నా ఛానల్లో మాత్రము చెల్లాపాలెంలో ఒక 2, మా ఊర్లో ఒక 2, పెద్ద నాగరంలో ఒక 2, మళ్ళీ దాదాపు ఇప్పుడు భిక్షంపేట అంటే దాదాపు ఇది ఏ మండలం? మంగపేట మండలం, ములుగు జిల్లా వాస్తవ్యులు, మాలకుల వాస్తవ్యులు. ఇక్కడ ఏంటంటే ములుక సత్తయ్య ఆయన యొక్క అంతిమయాత్ర పురస్కరించుకొని ఇందులో దీని ఏమంటే మీరు తీసేది సమాధి, అంతేనా? ఈ సమాధి నిర్మాణం కోసం ఏం చేస్తారంటే కొందరు ఏదో విధంగా ఏది మత్తు పానీయానికి బానిసయి ఆ కుటుంబీకులను ఇబ్బందులు పెడతారు, అంతేనా? కానీ అలాంటి ఇబ్బందులు కాకుండా మీరు స్వార్థం లేకుండా నిస్వార్థంతో మంచి సేవాభావంతో విశ్వాసంతో వాళ్ళకు ఏదో ఒక సాయం చేయాలి ఉద్దేశంతో మీ శ్రమదానం చేయాలి, అంతేనా? వెరీ గుడ్, అంతేనా జయలన్న? ఎడు చూడు గీన 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 మీ నాగరం కాడ ఇంతేనా? మీ నాగరం కాడ కూడా ఇంతే చూసిన, అందుకే మీకు బాగా వైరల్ అయింది. అంటే వచ్చిన బంధువులు కూడా మీరు భోజనం కూడా తయారు చేస్తారా? వెరీ గుడ్. అది అండి సేవాభావం అంటే. ఏమీ లేదు, శవం ఉన్న తర్వాత 10 బాటిల్ మందు కావాలి, 10 కిలోల చికెన్ అని కొందరు ఉంటారు కానీ అలాంటిది కాకుండా ఇదండి. అందుకే నా యొక్క వీడియో కానీ నా యూట్యూబ్ కానీ ప్రతి ఒక్కరూ చూసినరా మనిషి ఏ విధంగా పుట్టిండు, ఏ విధంగా మట్టిలో కలిసిపో, ఇదండి నిజ స్వరూపం. అంతే, పంచభూతాలే అంతే, ఈ భూమి గాలి నీరులేనంతే. వెరీ గుడ్, మంచిది ఉన్నది. ఉన్నది కాబట్టి దానికి పేరు వాళ్ళంతా నా డబ్బులు ఇచ్చినాక మందు తాగుతారా అనుకున్న కూర్చోపోతానికి అప్పుడు నాకు బందుకోలేరా 5 అన్నారు. మీ బావ 10 ఎకరాలు సంపాదించండి, మీ మామ ఆనే ఉంటే సంపాదించనా అన్న? మీ మాయవేలు బావ ఒక్కటి 10 ఎకరాలు సంపాదించండి, డబుల్ ఫ్లోర్ బిల్డింగ్ కట్టిండి. అక్కడ 30 లక్షలు.
40 మాకడ అగో ఆయన కూర్చున్నాడు 50 లక్షలకి ఇంకా ఇసుకెళ్ళి నేను భయపడతాను బాబు దగ్గర పోసుకోరా చెప్పట వెంటనే నిజమే వారు తమ ప్రయాసాలు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట ఆత్మ చెప్పుచున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ధన్యుడనగా దీవించబడిన వారు అని వాక్యం సాగిస్తారు. ఆయన కుటుంబం ఆయన పిల్లలు అందరూ దీవించబడిన పిల్లరా. ఎందుకంటే తమ ప్రయాసముల మానే అదిగో ఆయన పూర్తి విశ్రాంతులకు వెళ్ళాడని వాక్యం సెలవిస్తున్నది. ప్రియ దేవుని ప్రజలారా, ఆయన భార్య కోసం ఎవరి కాలంలో పెళ్లి చేసుకొని భార్యను చాకి ఆమెను కాపాడుకొని ఆమెను పోషించి పిల్లలు కానీ పిల్లల్ని పెద్దవారు చేసి చదివించి వారికి వివాహాలు చేసి వారిని ఒక ఇంటి వాళ్ళని చేశాడు. నిజంగా ఆయన భార్యను చేసుకోవడమే కాదు, భార్య తన పిల్లల కన్నాడు. ఆ పిల్లలను కూడా పెంచైన పెద్దవాళ్ళు చేశారు, వారికి పెళ్లిళ్ళు చేశారు. వారి కోసం ఎంతో నాన్నగారు ప్రయాసపడ్డారు. ఇప్పుడైనా తన ప్రయాసములన్నీ మానుకొని పూర్తి విశ్రాంతిలోనికి ప్రవేశించాడు. హల్లెలూయా. ఇప్పుడు వారు రెస్ట్ తీసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళారు? రెస్ట్ లోకి వెళ్ళారు. 80 సంవత్సరాలు ఉంటాయి కదా నాన్నగారికి, ఎక్కువే ఉంటాయి, 85 సంవత్సరాల దాకా ఉంటాయి. ఈ 85 సంవత్సరాలు తన భార్య కోసం ప్రయాసపడ్డాడు, తన పిల్లల కోసం ప్రయాసపడ్డాడు, తన కుటుంబం కోసం ప్రయాసపడ్డాడు. ఒక ఇల్లును జాగను సంపాదించాడు, భూములు పొలాలు సంపాదించాడు, పేరు సంపాదించుకున్నాడు, మనవరాలను సంపాదించుకున్నాడు. పిల్లరా, ఈ గ్రామంలోనే ఒక మంచి వ్యక్తిగా పేరుగాంచిన వాడుగా ఆయన జీవించాడు. నిజంగా ఎంత ప్రయాసపడ్డాడో. ఆయన ప్రయాసములన్నీ మానుకొని ఇప్పుడు విశ్రాంతులకు వెళ్ళాడు. అదిగో ప్రభు అంటున్నాడు, ఇదిగో వారు తమ ప్రయాసములు మానుకొని విశ్రాంతునికి వెళ్ళారు. అయితే వారి యొక్క క్రియలనంట, వారు చేసిన క్రియలంట వారి వెంట వచ్చునని ఆత్మ తేటగా చెప్తున్నది. హల్లెలూయా. భూలోకములో మనుషుడు చేసిన ప్రతి క్రియలు వారి వెంట వచ్చునంటున్నాడు. ప్రియులారా, ఎందుకంటే మంచి క్రియలు చేసిన చెడు క్రియలు చేసిన నీ క్రియలన్నీ కూడా చనిపోయిన నీతోనే, ఇదిగో చనిపోయినటువంటి ప్రభుదాస్ గారితోనే అవన్నీ కూడా పరలోకానికి వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. ఎందుకంటే వారి క్రియలు పరలోకముల వారితో కూడా వెళ్ళునని వాక్యం సెలవిస్తున్నది. మనము భూలోకములో ప్రాణముతో ఉండగానే ప్రభు నమ్ముకోండి. ఒక సామెత ఉన్నది, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణం ఉండగానే ప్రభు నమ్ముకోండి. ప్రాణం పోయిన తర్వాత ఏమి చేయలేము. దీపము కాస్త ఆరిపోతే పిల్లరా ఎవరం కూడా ఏమి చేయలేము. ఆ దీపం ఏంటంటే నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దీపం. చాలా మంది ప్రభు నమ్ముకోమంటే వాయిదాలు వేస్తారు. ఇంకా చాలా కాలం ఉందిలే, చూద్దాములే, ఇదిగో మా యొక్క అనుకున్న కోరికలు కార్యాలు ఎన్నెన్నో ఉన్నాయి, అవన్నీ అయిన తర్వాత చూద్దాములే చివరికి అంటారు. అవునండి, ఈ లోకములో ప్రతి ఒక్కరు కూడా అన్ని అనుభవించిన తర్వాత, అన్ని చేసిన తర్వాతనే చివరికి చావుదలకు వచ్చినప్పుడు ప్రభు నమ్ముకుందాం అనుకుంటారు. సహోదరుడా, సహోదరి, నీ పాప భారం నీకంటే అధికంగా ఉన్నదాన్ని వాక్యం సెలవిస్తుంది. నీ పాపములను నిన్ను విడిపించడానికే యేసయ్య ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చి నీ నా మానవ పాపముల కొరకై ప్రాణం పెట్టిన దేవుడు, రక్తము కాచిన దేవుడు, యేసునాథుడు సిలువలోని మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎందుకో తెలుసనా? నీవు చేసిన పాపాల కొరకు, నేను చేసిన పాపాల కొరకై యేసయ్య సిలువలో కొట్టబడ్డాడు. పిల్లారా,
ఆయన మరణించి ఎలాగైతే తిరిగి మూడో రోజున లేచాడో, ప్రభునందు విశ్వసించి రక్షణ పొందిన వారు, బాప్తిసం పొందిన వారు కూడా బాప్తిసము ద్వారా వారు తిరిగి లేచిదరని లేఖనం మనతో మాట్లాడుచున్నది. యేసు ప్రభువారు మృతునంది తిరిగి లేచాడు నమ్మిన ఎడల మనము కూడా పిల్లరా క్రీస్తు వచ్చినప్పుడు మృతులైన వారందరూ కూడా మొదట లేపబడబోతున్నారు. హల్లెలూయా. అబ్రహాము గారిని ఒక రోజున మనం చూడబోతున్నాం. నాన్నగారిని ప్రభు వెంట పెట్టుకొని రాబోతున్నాడు. దుఃఖపడుతున్న వారులారా మీరేమాత్రం అధైర్యపడకండి. దుఃఖపడుతున్న వారులారా అధైర్యపడకండి. మరణించిన వారి గురించి చింతించిన అవసరం లేదు. నిరీక్షణ లేని ఇతరుల వలె మనం ఉండదని దేవుని లేఖనం మనతో మాట్లాడుచున్నది. దేవునామానికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఎందుకంటే మృతునందనటువంటి మృతులు దేవుని సన్నిధిలో ఉన్నారు. ఆయన విశ్రాంతులకు వెళ్ళారు. ఆయన మహిమలోనికి ప్రవేశించాడు. అదిగో ప్రభువులోని వారి పరదేశంలో వారి ఆత్మ ఆనందిస్తా ఉన్నది. పిల్లారా, ఇదిగో సజీవులమైన ఇక్కడ ఉన్నవారులారా, బంధువర్గమా, రక్త సంబంధులారా, గ్రామస్తులారా, ఇదిగో నాన్నగారికి కలిగిన ఈ మరణం ఒక రోజున రుచి చూసే దినం రాబోతుంది. కాబట్టి ప్రాణముండగానే యేసయ్య నమ్ముకోండి, ప్రభు నమ్ముకోండి. నిత్య రాజ్యం మనకు దొరకబోతున్నది. పరలోకమునికి దేవుడు ఇవ్వాలని యేసునాథుడు శరీరధారిగా వచ్చి మనందరి పాపముల కొరకు చనిపోయి రక్తమును కార్చి ఆయన మహిమలోనికి పరలోకముకు వెళ్ళిన దేవుడు. ఆయన మరణాన్ని జయించిన దేవుడు. ఈ రోజున నీవు నేను మనమందరము కూడా ఆయన ఉండే రాజ్యములు ఉండాలని, ఆయన ఉండే మహిమలు మనం ఉండాలని మన కొరకు యేసు రాజు, యేసు ప్రభువారు ఆయన రక్తమును కార్చి ప్రాణ త్యాగము చేసిన దేవుడు. అలాంటి గొప్పవారు, గొప్ప దేవుడి లోకములు మరి ఎవరు లేరు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధానములో ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, రేపటి దినం అనేది కాదు. రేపటి దినం నీది కాదు, ఈ దినమే నీది. రేపు ఏమి జరుగునో మనకు తెలియదు. నీటి మీద బొడుగు లాంటి జీవితం అన్నది, ఆవిరి లాంటి జీవితం అన్నది. ఇంతలో కనబడి అంతలో మాయమయ ఆవిరి లాంటి ఈ జీవితాల కోసమే యేసయ్య సిలువలో తన రక్తాన్ని కార్చాడు. ఆయన ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన తిరిగి లేచిన దేవుడు. ఆయన హల్లెలూయా. ఒక మాట చదవండి, ముగించబోతున్నాను. తిమోతి రాసిన పత్రికలో ఒక్క నిమిషం. ప్రభునామానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి తిమోతి 6వ అధ్యాయము దయచేసి 7వ వచనాన్ని చదువుకుందాం. మనం ఈ లోకములోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమి తీసుకొని పోలేము. హల్లెలూయా. మనం ఈ లోకములోనికి ఏమి తీసుకొని రాలే, పోయేటప్పుడు ఏమి తీసుకొని పోలేము. తల్లి గర్భములో నుండి దిగంబరులుగా పుట్టాము, మరలా పోయేటప్పుడు కూడా దిగంబరులుగా వెళ్తాము. ఇది సత్యము ప్రియులారా. అది నాది, ఇది నాది అంటున్నావు గాని చివరికి ఏది నీది కాదు. నీతో పుట్టిన వారు, నీ బంధు బలగము, నీ యొక్క రక్త సంబంధులు, నీకెందరో బలగం ఉండొచ్చు. ఏ బలగం ఉన్నా, ఏ ధనం ఉన్నా, ఏది నీతో కూడా రాదు. బైబిల్ చెప్తున్నది, వాక్యం చెప్తున్నది. మనం వచ్చినప్పుడు ఈ భూలోకానికి ఏమి తీసుకురాలే. తీసుకొచ్చామా? ఏమండి, తీసుకొచ్చామా? ఏమి తేలే. తల్లి గర్భములో నుండి దిగంబరులుగా పుట్టాం. చివరికి దేవుడు మనని ఆశీర్వదించాడు, పోషించాడు, పెంచాడు, పెద్దవాళ్ళు చేశాడు. పిల్లల భార్య బిడ్డలని సంతానం ఇచ్చి, ఆస్తుపాస్తులు ఇచ్చి, భూమిని ధనమును ఐశ్వర్యమును అన్నీ కలుగజేస్తాడు. ఇవన్నీ అనుభవించిన తర్వాత నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. ఆయన పిలుపుకు ప్రతి వారము లోబడవలసినదే. ఈ రోజున ఇదిగో నాకు ఇల్లున్నాయి, భూములున్నాయి, ఎంతమందిని ఎలాగ పోవాలని అనుకుంటే అవన్నీ నేను ఆపలేవు. నాన్నగారిని ఇప్పుడేమి ఆపలే. దేవుని పిలుపు వచ్చినది, వారు వెళ్ళిపోయారు. అదిగో వారు వెళ్ళిన ఆ మార్గంలోనే మనమందరం ఒక రోజున పోయేదని రాబోతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచండి.
నేడే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే నీకు నీ కుటుంబానికి రక్షణ దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో ప్రభు దీవించును గాక. ఆమేన్. మంచిది. లైవ్ చెల్లు కూడా వచ్చారు. వారికి కలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీ పరిశుద్ధమైనటువంటి పాదాలకు స్తోత్రాలు ప్రభా. మా ప్రియులు అబ్రహామయ్య గారిని తండ్రి మీరు ప్రేమించి ప్రభా, ఇది నా అనుకూల సమయముగా మీరు ఎంచి మీ సన్నిధికి మీరు పిలుచుకున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. దయగలిగిన తండ్రి, మనుషులు ఏనాటికైనా వారి తమ ప్రయాసములు మానవలసిందే స్వామి. నీ కుమారుడు ఎన్ని దినములు రాజా తను భూమి మీద తన ప్రయాసములన్నిటిని కూడా ముగించుకొని మీ సన్నిధిలో తండ్రి మీరు చేర్చుకున్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. తన ముగింపు దినములలోనే ఆశ్చర్యకరమైన రక్షణ అనుభవించుటకు నీ కృపవిచ్చినందుకై స్తోత్రాలు ప్రభువా. నీ సన్నిధిలో బాప్తిస్మం పొందడానికి సహాయం చేశావు. నిన్ను తన సొంత రక్షకుడిగా అంగీకరించుటకు నీ కృపనిచ్చినందుకై మీకు స్తోత్రాలు స్వామి. అవును ప్రభువా, నీ ఉద్దేశం నీ కుమారుని పట్ల గొప్పదిగా మీరు మార్చినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. ఈ దినం ప్రభువా ఆశ్చర్యకరంగా నా తండ్రి నీ పిలుపును అందుకొని నీ సన్నిధికి చేర్చబడ్డాడు. ఈ సమయంలో నీ దీనదాసులు ప్రభువా అయ్యా ఈ కడవరి దినములలో నా తండ్రి మీకు స్తోత్రం. అంచె దినములో మేము ఉంటున్నాం స్వామి. ఇదే అనుకూల సమయం. ఈ దినమే ప్రభుని మీరు అంగీకరించండి అని విత్తినటువంటి ప్రతి మాట, వినిన ప్రతి వారి వినికిడిలో ఫలభరితంగా మీరు మార్చండి తండ్రి. నేను అనేక సొంత రక్షకుడిగా అంగీకరించుటకు నీ కృపనివ్వండి ప్రభా. రేపటి దినాన భయంకరమైనటువంటి దినములు సంభవించబోతున్నాయి. భూమి మీద ప్రభా భయంకరమైన ఉపద్రవాలు కలగబోతున్నాయి తండ్రి. ఆ భయంకరమైన శ్రమల నుంచి తప్పించుకొనుటకు నా తండ్రి అనేకులు నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించుటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. దయగలిగిన వాడా నీకు వందనాలు స్వామి. నిశ్చయంగా ప్రభువా విదాసుడు విత్తినటువంటి మాటలలో అంతరార్థము ప్రతి వారు గ్రహించుటకు మనోనేత్రాలు వెలిగించబడును గాక. దయగలిగిన ప్రభా మీకు స్తోత్రం. ఈ సమయంలో నా ప్రభా అంతిమయాత్ర ప్రారంభిస్తుంటుండగా నా తండ్రి సమస్త కార్యములు క్రమముగా మర్యాదగా జరుగుటకు నీ కృపనిచ్చి మీరు మహిమ పొందమని దయగలిగిన వాడా తండ్రి గారు విడిచిపెట్టినటువంటి ప్రియ కుటుంబం అంతటికి గొప్ప ఆదరణ మీరు దయచేయండి ప్రభా. మనుషులు ఇచ్చే ఆదరణ తాత్కాలికమే, మనుషులు చెప్పే మాటలు తాత్కాలికమే ప్రభా. తండ్రి మా ఆదరణ సరిపోదు నాయన. మీరే ప్రియ కుటుంబం అంతటిని ఆదరించి మీరు మహిమ పొందమని రేపటి దినాన ప్రభా మీరు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు తండ్రి గారిని తోటతో నాయన మీ వెంట పెట్టుకొని వస్తారని ఈ వాక్యం సెలవిస్తుంది. మేము కూడా ఆకాంక్షతో నీ రాకడ కొరకు ఎదురు చూచుటకు నీ కృప దయచేసి మీరు మహిమ పొందమని యేసు నామమున వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, మరి అబ్రహాం వారి యొక్క పార్థిక దేహానికి మరి స్నానం చేయించి దయచేసి దారి నన్ను కొంచెం అక్కడ కొంచెం అటు దారి చైర్స్ తీయండి. అక్కడ తీసుకోండి చైర్స్. సామ్సన్ గారు తమ్ముడిని ఇంకా మీ ఇంటి పేరటి వాళ్ళు ఉన్నట్లయితే పిలవండి త్వరగా. అక్కడ ఒక బెడ్షీట్ చెద్దరు ఏదన్నా ఒక 2 చెద్దర్లు ఇవ్వండి. అటు బ్రదర్స్ పట్టుకుంటారు. స్నానం చేయించుకుంటారు. లేట్ చేయకండి, తీయండి. చంద్రబాబు తీసేయండి. బట్టలు కావాలి.
అట్లా చదువుకుని తీసుకో అరే మీరు రారా మీకు కులప రారు ఏరే జలానికి ఇచ్చాడు తాత పోయి ఇంకో కుర్చీ పట్టుకురా ఇంకోటి పట్టుకురా ఇంకోటి ఇంకా ఇంకోటి పట్టుకురా ఇంకోటి పట్టుకురా ఎగరాజుమా నువ్వు తొందర పడకుండా మంచిగా నిమ్మలంగా చెయ్యి కొడుకులు వేరు తాత పెద్ద మనిషి కరెక్టే కానీ చెట్టు వాళ్ళు చేస్తారు కొడుకులు కోడలు బిడ్డలు అందరు వేయండి కడగండి మంచిగా నీళ్ళు పోతుంది అమ్మకు అమ్మ కూడా పోయాలి వద్దు వాళ్ళకి ఇస్తాం అరే నీ నువ్వు చెప్తావు తర్వాత నువ్వు చెప్తావు బావా ఏం పోయొద్దు కదా
తెచ్చిందే లేరు ఆడవాళ్ళు పక్కకుండ్రీ ఒక్కసారి పోపి డబ్బులు కొట్టరా డబ్బులు కొట్టరా
బంద్ చేయాలి వీడియో. బంద్ చేస్తా. ఆలస్యమైతే తీసుకురారే. అది తిత్తరిస్తారు మాస్టర్ గారు. దయచేసి అందరూ కూడా గ్లోరియస్ మినిస్టర్స్ నుండి నాన్నగారికి రక్షణ బాప్తిసం ఇచ్చిన ప్రయోజనులు రాజేష్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి ప్రార్థన ద్వారా ఈ యొక్క అంతిమయాత్రని మనం ప్రారంభించబోతున్నాం. స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఈ అంతిమయాత్ర నిమిత్తమై సంఘాన్ని, బంధువులను, రక్త సంబంధికులందరినీ కూడా సకాలంలో క్షేమంగా మీరు తోడుకొని వచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో మేమందరం కూడా తండ్రి అయ్యా మట్టికి మన్నుగా అప్పగించడానికి ప్రభా తండ్రి మీ వాక్యమే సెలవిస్తుంది, మన్నైనది మునుపటి వల్లే మరలా మట్టిలోకే చేరును అని. నా తండ్రి మరలా మట్టికి అప్పగించడానికే ఈ శరీరాన్ని ప్రభా మేము తీసుకుని వెళ్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. రాయగలిగిన తండ్రి మీకు వందనాలు. ఎదుగు ప్రభా గోధుమ గింజ పాతి పెట్టబడవలసినట్టే ప్రభా అది రేపటిన ఫలిస్తుందని మీ వాక్యం సెలవిస్తుంది. ఈ సమయంలో ఒక గోధుమ గింజగా తండ్రి గారి శరీరాన్ని మేము పాతి పెడుతున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. రేపటి దినాన మీరు మహిమతో దిగి వచ్చిన దినాన అక్షయతను సంపాదించుకోవడానికి నీ కృపనివ్వండి ప్రభా. దయగలిగిన తండ్రి మీకు స్తోత్రాలు. క్రీస్తు నందు మృతులైనటువంటి మృతులు ధన్యులు అన్నావు. రేపటి దినాన ప్రభా ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బుర్రతో మీరు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు ఒక్క రెప్పపాటున తండ్రి గారు ప్రభా ఇదిగో ఈ సమయంలో మేము పాతి పెడుతున్నటువంటి ఈ విత్తనం మహిమతో లేపబడుటకు సహాయం చేయండి తండ్రి. మహిమతో లేపబడుటకు సహాయం చేయండి. క్రీస్తును మృతుల నుండి లేపిన వాని ఆత్మ రెప్పపాటులని మహిమలో చేర్చుటకు నీ కృపనివ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. అన్ని విధాల నా తండ్రి ఈ సిద్ధపాటు గొప్పది నా ప్రభా. చేరి వచ్చిన బిడ్డలందరికీ ఇటు నిరీక్షణ, ఇటు సిద్ధపాటు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆనందయాత్ర ఏది యేసుతో యెరూషలేము ఆడ చూస్తా బాబా ఆడ చూస్తానే ఆడ చూస్తానే మంచిగా మంచిగా
మీ అన్న చేపడుకో ఎంత తిరుగుతున్నా అప్పుడు పెద్దబాబుకి దీప కంటిన్యూ చేసి తీసుకురా బిడ్డ ముందు పోందా యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర ఆనంద యాత్ర యేసుతో నువ్వు కావాలంట Yerushalayim
ఎట్లొస్తున్నావమ్మా ఆటో డ్రైవర్కి ఏం చెప్పు చెప్పుకున్నారే
స్లోగా తిరిగిరే స్లోగా విజయ్ రే రాని చిన్న 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 నలుగురి రారే ఇట్లా దిప్ప వాళ్ళకి దిప్పే వచ్చినటువంటి వారు గమనించాల్సిన తండ్రి దయచేసి అందరూ కూడా ఎవరిసారిగా చూడాలి వాళ్ళందరూ కూడా దయచేసి త్వరగా చూడండి. ఏమైంది మునుకోవాలండి మునుకోవాలండి ఏమైందా వీడికి ఎప్పుడు రాదు పెదనాగరే చిన్నప్పటి నుంచి వీటికి ఎందుకు వచ్చింది అప్పుడు పెద్ద కాల్చిన అప్పుడు పెదనాగరే పెడతారు సంవత్సరాలు పెద్దమ్మ ఉన్నప్పుడు మంచిది ఎర్రమట్టి దగ్గర కండక్ట్ ఇప్పుడు ఏది ఇప్పుడు ఇది అన్నలేదండి పెద్ద లేదండి ఇది ఎవరికి ఇచ్చారట
ఇప్పుడు మట్టిపోతారు. ఏం కాదు చేరి వచ్చినటువంటి కూడా దయచేసి చేరి వచ్చినటువంటి అందరూ కూడా ఒక మాట మీరు గమనించవలసిందిగా కోరుతున్నానండి. చూడండి, వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులు కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాం. ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత రింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొన గోరుచున్నాము అని బైబిల్లో అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. ఇక్కడ చేరి వచ్చిన వారందరూ కూడా దయచేసి మాటలు ఆలకించాలని మనవి చేస్తున్నాను. ప్రియులారా, తండ్రి గారు అబ్రహాం అయ్య గారు దేవుని మహాకనికరం వల్ల తన చివరి దినాలలోనే దేవుని సన్నిధికి రావడానికి, బాప్తిస్మం తీసుకోవడానికి, మారు మనస్సు పొందడానికి, రక్షణలోకి నడిపించబడడానికి దేవుడు ఆశ్చర్యకరమైన ద్వారాలు తెరిచాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం ఏమని సెలవిస్తుంది? భూమి మీద మన గుడారమైనటువంటి ఈ నివాసం, మన గుడారం అంటే వ్యక్తిగతంగా మనము కట్టుకున్నటువంటి ఇల్లు కాదండి, మన శరీరమే ఒక గుడారమై ఉంది. ఈ గుడారం అంట ఏనాటికైనా శిథిలమైపోతుంది, కానీ పరలోక రాజ్యంలో దేవుడు మన కొరకు గొప్ప నివాసాలను ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనిషి యొక్క ఆయుష్కాలము 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అధిక బలం ఉంటే ఇంకో 10 సంవత్సరాలు. చూడండి, ఎవ్వరు కూడా ఈ లోకంలో స్థిరంగా ఉండడానికి ఎవ్వరు కూడా రాలేదు. ఏ నాటికైనా మన యాత్ర ముగించుకొని దేవుని దగ్గరికి వెళ్ళవలసిందే.
మానవ జీవితం ఒక నాటకం వంటిదే. ప్రియులారా, ఎన్ని రోజులైతే దేవుడు ఈ భూమి మీద మనల్ని ఉంచుతాడో అన్ని దినాలు కూడా ఉండి ఒక దినాన కనులు మూయవలసిందే. మనుషుడు మానవుడు వట్టి చేతులతోనే వచ్చాడు, ఏనాటికైనా తిరిగి వట్టి చేతులతోనే వెళ్ళిపోవాలి. అయితే వెళ్ళిపోతున్న వాడు ఏమి సంపాదించవలసి ఉంది అని బైబిల్ మాట్లాడుతుందంటే, ఇదిగో తండ్రి గారు ఇప్పుడు తన కాలాన్ని ముగించారు, తన యాత్రను ముగించారు, ఇక తన ప్రయాసములన్నిటినీ ముగించారు. రేపటి దినాన యేసయ్య వచ్చినప్పుడు తండ్రి గారిని లేపి తనతో కూడా తీసుకుని వెళ్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం సంపాదించాలయ్యా భూమి మీద ఉన్నప్పుడు అంటే, ఆస్తుపాస్తులు సంపాదించాం, మనం ధనధాన్యాలు సంపాదించాం, సౌకర్యంగా బ్రతికాం. అయితే రేపటి దినాన మన తనువు చాలించిన తర్వాత మన పరిస్థితి ఏంటి? భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం మనం చలించాం, అన్ని తాగినాం, అన్ని తిన్నాం, సంతోషంగా ఉన్నాం. ఈ తనువు చాలించిన తర్వాత ఇదిగోండి, ఇప్పుడు మనందరం ఎలాగైతే తండ్రి గారిని భూస్థాపితం చేసి తండ్రి గారిని మట్టికి అప్పగిస్తున్నామో, ఈ శరీరం మాత్రమే అప్పగించబడుతుంది, కానీ ఆత్మ మాత్రం విడిగానే కనబడుతుంది. ఈ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? బైబిల్ ప్రకారంగా రెండు మార్గాలు, ఒకటి పరలోకం, ఒకటి నరకం. వెళ్తే స్వర్గానికైనా వెళ్ళాలి, లేదా వెళ్తే నరకానికైనా వెళ్ళాలి. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభుని అంగీకరించి సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది వాక్యానుసారంగా జీవించగలిగిన వారైతే దేవుడు వారిని పరలోక రాజ్యానికి తోడుకుని వెళ్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లోకం దాని ఆశలు ఒక దినాన గతించిపోతాయి అంట. పరలోకమందున్న తండ్రి చిత్తం చేయవాడు నిరంతరము నిలుచుతాడు. ఇప్పుడు తండ్రి గారు పరలోకమందున్న దేవుని చిత్తం చేశాడు. ఏంటా చిత్తం? మారు మనసు పొందాడు, లోకంలో నుంచి విడుదల పొందాడు, లోకానికి వేరే జీవించాడు, దేవుని సన్నిధికి వచ్చి బాప్తిస్మం పొందాడు, దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం విన్నాడు, వాక్యానుసారంగా బ్రతికగలిగాడు, వాక్యానుసారంగా తన జీవితాన్ని కట్టుకోగలిగాడు, లోకానికి వేరై జీవించాడు. అందుకని రేపు దినాన్ని యేసు ప్రభు ఆయనకి ఏమిస్తాడో తెలుసా? పరలోక రాజ్యంలో ఒక స్థానాన్ని అనుగ్రహిస్తాడు. చూడండి ప్రియులారా, బైబిల్లో ఒక ధనవంతుడు ఉన్నాడు, బైబిల్లో ఒక దరిద్రుడు ఉన్నాడు. వారు ఒకే దినాన మృతి పొందారంట, ఒకే దినాన పాతి పెట్టబడ్డారంట. ఒకడు పరలోకానికి వెళ్ళాడు, ఒకడు నరకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన వాడు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడంట, నెమ్మదిని అనుభవిస్తున్నాడంట, ప్రశాంతంగా ఉన్నాడంట. అదే సమయంలో చనిపోయిన వాడు, అదే సమయంలో పాతి పెట్టబడిన వాడు, ఆ ధనవంతుడు నరకంలో కాలుతున్నాడంట. ఎందుకయ్యా ధనవంతుడా? లోకంలో ఉన్నప్పుడు ధనాన్ని సంపాదించావు కదా, సంతోషంగా బ్రతికావు కదా, లోకంలో ఉన్నప్పుడు అన్ని సంపాదించావు కదా, నీ ఇష్టానుసారంగా బ్రతికావు కదా, ఇప్పుడు నువ్వెలా నరకానికి వెళ్ళావయ్యా అంటే, లోకంలో నేను అన్ని సంపాదించాను కానీ యేసయ్యను సంపాదించుకోలేకపోయాను అని బాధపడుతున్నాడు. వీళ్ళారా, నరకానికి వెళ్ళిన తర్వాత అగ్ని ఆరదు, పురుగు చావదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రేపటి దినాన ఆ నరకాగ్నిలో పడితే మనం బయటికి పొరపాటున రాలేం, అక్కడి నుంచి మనల్ని ఎవ్వరు కూడా బయటికి తీసుకురాలేరు. అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పే మాట, నేనే మార్గం, నేనే స్వర్గం, నేనే జీవం, నా ద్వారా తప్ప మరి ఎవరు కూడా పరలోక రాజ్యాన్ని మిమ్ములను తీసుకునలేడు, ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు అన్నాడు. కాబట్టి పరలోక రాజ్యం కావాలి అంటే యేసు నామములో మనం రక్షణ పొందాలి, యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించాలి. నేడే రక్షణ దినం. ఈ దినాన ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి వారు కూడా యేసయ్య నిజ దేవునిగా అంగీకరించి మారు మనసు పొందండి. దేవుడు మీకు రక్షణ దయచేయునుగాక. ఆమేన్. మనం బాధపడవలసిన అవసరం లేదు. ఈ మాటల చేత ఒకరిని ఒకరు ఆదరించుకోండి అని వాక్యం సెలవిస్తుంది. తండ్రి గారు మరణించారు, విడిచిపెట్టారు. వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంట? నిద్రిస్తున్నారు. నిద్రించిన వారు ఒక దినాన ఖచ్చితంగా లేస్తారు. అలా ఆయన లేపేది ఒక మనిషి కాదండి, ఆయన లేపేది తన భార్య కాదు, ఆయన లేపేది ఒక తన కుమారులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు కాదు, సాక్షాత్తు దేవుడే రేపటి దినాన లేపబోతున్నాడు. నానా
మా ఇంటికి రాని మనం అంటామేమో గాని యేసయ్య తన ఇంటికి ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికే రేపటి దినాన తీసుకుని వెళతాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ కుటుంబం, చేరి వచ్చినటువంటి సంఘం, బంధుమిత్రులందరూ కూడా గమనించండి. యేసు రక్తంలో పాప క్షమాపణ ఉంది, యేసు రక్తంలో పాప విమోచన దొరుకుతుంది, యేసు రక్తంలో మన పాపములన్నీ కడిగి వేయబడతాయి. పరిశుద్ధులుగా దేవుడు మార్చి తన పరిశుద్ధ రాజ్యానికి ఇక్కడున్న చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని చేర్చుకొనును గాక. మాటలు మన విడికిలో దేవుడు ఫలభరితంగా మార్చును గాక. ఆమేన్. అరే ఇప్పుడు కాదయ్యా, బండలు పెట్టండి. చేతులు జాగ్రత్త. పాదాలకు స్తోత్రం నాయన. ఇంతవరకు తండ్రి గారి సమాధి కార్యాల్లో మీరు తోడే ఉండి నడిపించినందుకై మీకు స్తోత్రం. వాక్యానుసారంగా ప్రభువా మంటిని మరలా మంటిలోకే ప్రభు అప్పగిస్తూ ఉన్నాం నా తండ్రి, మీకు స్తోత్రం. మరొకసారి ప్రభువా ఈ దీన శరీరం రేపటి దినాన మహిమా శరీరాన్ని ధరించినట్లుగా, ఈ మర్త్యత అమర్త్యతను ధరించినట్లుగా నీ కృప చూపించండి తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. దయగలిగిన తండ్రి నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా ఈ కుటుంబం అంతటిని కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాం. మరొకసారి వారిని అందరినీ కూడా ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రేపటి దినాన మహిమతో మీరు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, మరణపు ముళ్ళు పాపం, పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే, అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇదిగో ఈ దినం పాల్పొందిన ప్రియ కుటుంబానికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, థ్యాంక్ యూ. ఇది ములుక సత్య యొక్క అంతిమయాత్ర, దీని పార్థదేహమని మనము చేసిన దాన్ని కదా. కానీ ఇక్కడ ఈ విషయం ఏంటంటే మీకేమనిపిస్తుంది చెప్పండి, మీ గ్రామ పెద్దలు? వాళ్ళు దుఃఖ సాగరంలో ఉండగా వాళ్ళకి ఎంతో కొంత సేవవాదులుగా ఉండి సేవాభావంతో చేసినాం. వెరీ గుడ్. దేనికి మేము ఆశించలేదు, చూసండి నుంచి కూడా ఆశించాము, అన్ని అట్లనే చేసుకుంటాం. మీ పూర్వం నుంచి వస్తుంది ఈ ఊరు. అబ్బా చూడండి, చూసినరా బుక్షంపేట గ్రామవాస్తులు కానీ ఎవరైనా కానీ ఉచిత సేవా భావన ఎప్పుడైతే దుఃఖ సముద్రంలో కుటుంబం పడుతుందో, ఆ యొక్క దుఃఖ సముద్రం నుంచి బయటికి తీయడానికి ఒక వాళ్ళ శ్రమ వెచ్చించి ఈ విధంగా వాళ్ళ యొక్క కష్టం చూడండి, ఏం ఆశించకుండా మనస్ఫూర్తిగా చేసినందుకు మీ అందరికీ మా తరపున కానీ, ఆ మురుక సత్య కుటుంబం తరపున కానీ, కుటుంబ సభ్యుల తరపున కానీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. అమ్మని అవసరం లేదు. గడపర ముందరే బరా నడు నడు. ఇట్లా పెడితేనే మనకి స్థలం కలిసి వచ్చేది. అదే కానీ లోపల గేడే పెట్టిండ్రా, మళ్ళీ అందులో మళ్ళీ ఇలా 3 వర్షాలు పెట్టిండు, మళ్ళీ పెట్టేది 4 పోసింది. 2 వర్షాలు గట్టిగా ఉంటుంది. 2 వర్షాలు అడుగున్నా కట్టిండు, పైన 1 వర్షాలు కట్టిండు. మళ్ళీ ఈ బండల మీద పెట్టిండే 3 వర్షాలు. అండి మన యొక్క జీవిత ప్రతిబింబాలు అనేది
చూసిర్రా, ఇందులో ప్రతి ఒక్కరు ఈ అంతిమయాత్రలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి గ్రామవాసులకు, గ్రామ పెద్దలకు, అంటే కుల పెద్దలకు, అంటే బంధుమిత్రులకు, అంటే సంఘం తరపు నుంచి వచ్చిన గొప్ప వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ జీవన విధానంలో ఈ యొక్క ప్రతిరూపం ఏంటంటే మనిషి సహజ లక్షణం విధానాలతోని ఈ పంచభూతాల సాక్షిగా జీవించడం దీని ఒక లక్ష్య సాధనకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి నా ఛానల్ తరపున కానీ యావత్ ప్రపంచానికి మనిషి జీవనం అనేది ఇతరుల్లో ముద్రించబడే యొక్క లక్షణమే మన జీవిత లక్ష్యం. దానికి అందరూ అనుగంటుగా ఉండి మా యొక్క ప్రతిబింబ స్థానాల్లో అందరూ నిజ స్వరూపంగా వృద్ధిల్లాలని ఆశించుకుంటూ మీరు సెలవు తీసుకుంటున్నాను.